జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 3 ఫిబ్రవరి 2025 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి పంచమి ఉదయం 6:53 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 11:16:35 వరకు. మధ్యాహ్నం 12:04:25 నుండి 1:34:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52:26 నుండి 1:37:58 వరకు. తిరిగి 3:09:01 నుండి 3:54:32 వరకు. అమృత గడియలు రాత్రి 9:02:11 నుండి 10:31:49 వరకు. రాహుకాలం ఉదయం 8:13:36 నుండి 9:38:58 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోస రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారమందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారమందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు.
ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళిక సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు, సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాల దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు
పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీకు నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు అనిత గురుగారు. అమ్మా, మేము అనంతపురం డిస్టిక్ పెనుగొండ నుంచి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలి అంతే గారు మీరు? నా గురించి అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి. 4/2/81 గురుగారు. 4/2/1981. టైం అమ్మా? 10:30 10:53 మధ్యలో గురుగారు. ఎప్పుడు? పొద్దుటి పూట? మార్నింగ్. ఓకే. ఎక్కడ పుట్టారు? అక్కడైనా, పెనుగొండేనా? పెనుగొండ నియర్ బై విలేజ్ గురుగారు. నేను కొన్ని డౌట్స్ అడుగుతాను, ఎందుకంటే మీ టైం 10:30కి ఒక రకంగాను, 10:50కి ఒక రకంగా ఉంటుంది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? గురుగారు పీసీ గురుగారు, పోలీసు. ఓకే. చూడమ్మా, మీరేం చేస్తున్నారమ్మా? నేను ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నా గురుగారు. ఎన్జిఓలోనా లేకపోతే ఎట్లాగా? ఎన్జిఓ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్డ్. కాంట్రాక్ట్. ఓకే అమ్మా. ఇప్పుడు మీకు 2024 జూన్ నుండి మీ హెల్త్ ఎలా ఉంది? మీ నాన్నగారికి ఎలా ఉంది? ఒక 6 నెలలుగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది గురుగారు. ఓకే. అదే తెలియనటువంటి సమస్య, మిమ్మల్ని ఇరికిచ్చేటువంటి సమస్యలు అనమాట ఇవన్నీ. అయితే మీరు 10:50కి ఆ ప్రాంతంలో పుట్టారు. మేష లగ్నం అంటారు. రాశి మకర రాశి అవుతుంది. శ్రావణ నక్షత్రం 1వ పాదం అమ్మ. జాతక రీత్యా రవి కుజుల యొక్క స్థితి మంచి యోగాన్ని సూచిస్తుంది. ఎలాగా? ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీ జాతక రీత్యా ఏంటంటే శని, గురు, కేతు యొక్క స్థితిగతుల వలన మనకి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కుటుంబ సౌఖ్యం అంటే పెళ్లి తర్వాత సుఖ సౌఖ్యాలు బలహీనంగా ఉంటాయి. ఎప్పుడు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటూనే ఉంటాయి అన్నమాట. చికాకులు ఎక్కువగా ఉంటాయి. దానికి కాను మీరు లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ సందేహాలు ఏంటి చెప్పండి. అదే ఇప్పుడు ఎట్లుంది ప్రెసెంట్ అని గురుగారు? అవునమ్మా, ప్రజెంట్ ఏంటంటే అమ్మా, మొన్న జూన్ నుండి 24 మే వరకు అంత అనుకూలమైన పీరియడ్ కాదు. ఓకే, 2025 ఏప్రిల్ వరకు. దానికి కాను లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించడం, లక్ష్మీ నరసింహ కరాలంబ స్తోత్రం పఠించడం వల్ల స్వామికి అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది. ఓకే. సంతాన యోగం గురుగారు. సంతాన యోగం రవికేతు యొక్క స్థితిగతుల వల్ల సంతానం నష్టం జరగడం కానీ, మగపిల్లలు అయితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండటం, లేకపోతే మిస్క్యారేజ్ అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, వీటిని నేను చెప్పినట్టు చేయండి లక్ష్మీనరసింహ స్వామిని, మీకు అంతా మంచి అవుతుంది. మంచిదండి. జయ గురుత్తమ్మ. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం గురుగారు. మా చెప్పండి, నీ పేరేంటి బాబు? నా పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ, నీ గురించే తెలుసుకోవాలా? నా గురించి. ఒకసారి పుట్టిన తేదీలు చెప్పు. మార్చి 21, 1996. 96. టైం బాబు? మధ్యాహ్నం 2:30. ఎక్కడ పుట్టారు? అనంతపురేనా? అనంతపురే అండి. మీరు అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టారు బాబు. అవును. కర్కాటక లగ్నం అంటారు. రాశి మేషరాశి అవుతుంది. అవునండి. ఓకే, మీ జాతక రీత్యా నువ్వు ఇచ్చిన టైం కరెక్టే కదా? మధ్యాహ్నం 2:30. ఏంటంటే జాతక రీత్యా మంచి రాజయోగాలు అంటే మంచి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు, లేదంటే ఏదైనా ఓన్గా చేసుకోవడానికి యోగ్యత ఉన్నటువంటి జాతకంగా తెలుస్తుంది ఇక్కడ. అయితే మనకి ప్రస్తుతం నడుస్తున్న దశ చాలా మంచిది. రవి మహర్దశ నడుస్తుంది. రవి చాలా బలంగా ఉన్నాడు. ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు బుధుడు వలన, శని వలన, కేతు వలన ఇబ్బందులు వస్తాయి. అందువల్ల మీరు ఎక్కువగా గణపతిని ఆరాధించడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి బాబు. అంటే మ్యారేజ్ గురించి తెలుసుకున్నాం. మీరేం చేస్తుంటారు?
నేను అదే సచివాలయంలో పనిచేస్తున్నాను గురువారు, గ్రామ సచివాలయంలో. ఓకే ఓకే, పెళ్ళి అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. తెలిసిన సంబంధాలు అవుతాయి, బంధువులు ఈ మధ్య సంబంధాలు వచ్చాయి మొన్న నవంబర్ అలాగా తెలిసినవి. వస్తాయండి గురువారు, అంటే సరిపోవడం లేదు, అంటే వాళ్ళకి సరిపోవడం లేదు, అట్లా కొన్ని మాకు సరిపోవడం లేదు. సరిపోవడం లేదంటే ఆస్తికి సంబంధించి కానీ హైట్ ఇలాగానా? అవునండి. సరే, ఏదైనా సరే కళ్యాణ్ಗಳು అయితే నడుస్తున్నాయి. ఓకే, గణపతిని ఆరాధించండి, అంతా మంచి జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్స్ కొద్దిగా పెద్దగా. ఏం చదువుకున్నావు నువ్వు? నేను బీటెక్ చేశాను గురుగారు. ఒకవేళ ఏమాత్రం అవకాశం ఉంటే శని బుధ కేతుకి జపాలు చేయించండి, వెంటనే అయిపోద్ది పెళ్ళి. పెళ్లి కూడా చాలా బలంగా ఉంది. యాక్చువల్గా తెలిసిన సంబంధం చేసుకోవాలి, బంధువుల అమ్మాయినా లేకపోతే ఫ్రెండ్నా ఇలా చేసుకోవాలి. నువ్వు ఎలా ఏం మిస్ అయినాయా బంధువుల అమ్మాయిల దగ్గర దాకా వచ్చి మిస్ అవటం కానీ, ఫ్రెండ్స్ కానీ? బంధువుల అమ్మాయిలు అయితే ఎవరు లేరు గురుగారు. తెలిసిన సంబంధాలు, తెలిసిన వాళ్ళు? లేదు లేదు గురుగారు. ఓకే, మీ జాతకంలో అది ఇండికేషన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బంధువుల అమ్మాయిలు అంటే డైరెక్ట్గా మేనమామ పిల్లలు ఇలా అన్నీ అనట్లేదు, తెలిసిన సంబంధాలు ఉంటాయి. సరేనా? సరే సరే గురుగారు. మంచిదండి, శుభం. వ్యవస్థ సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరూత, నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే అండి. పుట్టిన వివరాలు చెప్పండి. భావన 12/5/2001 12/5/2001. టైం అమ్మా? 10:40 ఉదయం పూట. ఎక్కడ పుట్టారు భావన మీరు? పొన్నూరు. పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా మీరు. కర్కాటక లగ్నం అంటారు, రాశి ధనుసు రాశి. అవును. మీ జాతక రీత్యా ఏంటంటే అమ్మా, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజమహర్దశ. కుజుడు ఈ జాతకానికి బలహీనంగా ఉండడం వల్ల ఏంటంటే, మీ జాతకంలో మంచి యోగాలు ఉన్నప్పటికి కూడా, అంటే మంచి ఉద్యోగము ఉన్నత స్థితి చూపించినప్పటికి కూడా, కుజుడు యొక్క స్థితి వలన మనకి ఫలితాలు భిన్నంగా వస్తాయి. అనుకున్న ప్లానింగ్స్ అవ్వకపోవటము, మంచి ఉద్యోగంలో అభివృద్ధి కనిపించకపోవడం కారణం అవుతుంది. అలాగే హార్మోన్స్ మీద ప్రభావితం ఉంటుంది. కావున చంద్ర కుజ శని బుధులకి శ్లోకాలు పఠించండి, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. మీ డౌట్ ఏం చెప్పండి? అదేనండి, జాబ్ గురించే తెలుసుకుందామని చేశాను. ఏం చదువుకున్నారు? ఏం జాబ్ ప్రయత్నం చేస్తున్నారు మీరు? మేము ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఐటీ సైడ్ ట్రై చేస్తున్నాను. కొన్ని ఇంటర్వ్యూస్ వరకే అవుతున్నాయి, కానీ అది సెట్ అవ్వట్లేదు. ఓకే ఓకే, ఇప్పుడు జాబ్ అనేది మార్కెట్ వలన రాలేదమ్మా మీకు, అంతే. జాబ్ వచ్చేస్తుంది, గట్టిగా ప్రయత్నం చేయండి. నేను చెప్పిన శ్లోకాలు రోజు చేయండి. డబ్బు ఉంటే అమ్మా నాన్నకి చెప్పి శని బుధ కుజ చంద్రులకి జపాలు చేయించండి. ఓకే, జాబ్ అయితే దొరికిపోతుంది, టెన్షన్ లేదు. జాగ్రత్త అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? జంగారెడ్డిగూడెం అండి, మాది ఏలూరు జిల్లా. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు, మా అబ్బాయి అండి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. రామ్ సాయి అండి. 25/11/1989. టైం అండి? ఉదయం 7:30. ఎక్కడ? జంగారెడ్డిగూడెంలో పుట్టాడా? జంగారెడ్డిగూడెం అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వచ్చేసి చిత్తా నక్షత్రం 3వ పాదంలో పుట్టాడండి. లగ్నం వృశ్చిక లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ గురు మహర్దశ అయిపోవచ్చింది. జాతకరీత్యా ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే, బాబు జాతకంలో గురుడు బలహీనంగా ఉండటం వల్ల ఆ అబ్బాయికి అనుకున్న ప్లానింగ్స్ అంటే ధనయోగాలు కలగడం లేదు, ఖర్చులు ఎక్కువ అవడము, కుటుంబ సౌఖ్యం బలహీనంగా ఉండటం అని జరుగుతూ ఉంటాయి. బుధుడు రవితో ఉండడం వలన వృత్తిలో అనుకున్నటువంటి ఫలితాలు రావట్లా. అబ్బాయి తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల మనకి నష్టాలు రావడానికి కారణం అవుతుంది. కావున బుధ చంద్ర కుజ గురువులకి పరిహారం చేస్తూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి, మంచి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కుటుంబ సౌఖ్యం ఆలస్యం అవటము, సంతాన సౌఖ్యాలు ఆలస్యం అవడానికి కారణం ఈ కాంబినేషన్స్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, అసలు ఎక్కడ ఏమి స్థిరం లేదండి. స్టార్టింగ్ నాడు పుట్టిన కాడి నుంచి కూడా ఇది చదివండి అది చదివేవాడు, అది చదవమంటే ఇది చదివేవాడు. మన మాట ఎప్పుడు విన్నట్టే ఉన్నాడు, గాడి తప్పుతున్నాడు. అదే, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈయన? లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు హైదరాబాద్. ఓకే, మంచిది మంచిది. ఇప్పుడు నేను చెప్పిన అక్కడ ఏమి నిలబెట్టుకోలేకపోతున్నాడు. అవును, ఏం లేదండి, గురువు గ్రహ స్థితిగతుల వలన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒకటి అది కరెక్ట్ చేసుకుంటే డబ్బు పరంగాను అబ్బాయి యొక్క ప్రణాళికలన్నీ బాగుంటాయి. ఓకే, బుధుడు వలన తెలివితేటలు ఉన్నప్పటికి కూడా ఆయన తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాలు వృత్తిలో అవరోధానికి కారణం అవుతున్నాయి. అది బుధుడు వలన జరుగుతుంది. కుజచంద్రుల యొక్క స్థితిగతుల వలన నేను ఎవరి మాట వినరు, అది మేజర్ ప్రాబ్లం. ఎప్పుడైతే ఆయన ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించమని చెప్పండి. హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి గాన్గాపూర్ వెళ్ళరమ్మనండి, స్వామి అనుగ్రహంతో అంతా మార్పు వస్తుంది. అవునండి, హైదరాబాద్ నుంచి దగ్గరే, హైదరాబాద్లో ఉన్నాడు కదా, వెళ్ళరమ్మనండి ఒకసారి. ఓకే, మీ అబ్బాయి సెటిల్మెంట్ వస్తుంది, ఇల్లు కొనుక్కుంటాడు, అన్ని బాగుంటాయి, టెన్షన్ పడద్దు.
ఓకే, అదే అసలు మాకు ఇప్పుడు కాదండి పుట్టిన కాంచి అవునవును. ఏది చదవమంటే అది చదవమని అది చదివితే ఇది చదివాడు, అవునవును. ఎందుకంటే ఏదో చేశాడు, ఏదో దాంట్లో చదివే తక్కువ చదివిస్తలేదండి. బీకామ్, ఎంబీఏ, ఎల్ఎల్బి చేశారు అన్నారు కదా. అన్ని పాస్ అయ్యారండి. ఫెయిల్ అయితే బాధపడేవాళ్ళం, అన్నింటిలో ఫస్ట్ క్లాసే. అదే 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 లేదా అవన్నీ సెట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ వచ్చినాడు ఎలా ఉంటాడు అనుకోదండి. ఎవరన్నా మేనేజర్ కేటగిరీలో ఉంటారు. అవును. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడా, ఓన్ ప్రాక్టీస్ చేస్తున్నాడా? ఓన్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు ఒక ఆయన పార్ట్నర్ తో. ఓకే, మంచిది. ఏం కాదు, సెట్ అయిపోతాడండి, ఏం కాదు. పోతారంటారా? డెఫినెట్ గా నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఓకే, అలాగే సార్, డెఫినెట్ గా సక్సెస్ అవుతాడు. సార్ చెప్పండి. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరుత, నమస్కారం అండి. నమస్కారం గురువు. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? మా హస్బెండ్ అండి. అమ్మ పేరు చెప్పండి అమ్మా. పేరు రాఘవేంద్ర. పుట్టిన వివరాలు చెప్పండి. 11/11/1989. అమ్మా టైం అమ్మా? టైము 3:30 AM. 3:30. ఎక్కడ పుట్టారు? ప్లేస్ నర్సాపూర్. రేవతి నక్షత్రం 2వ పాదం, మీనరాశి, కన్యా లగ్నంలో పుట్టారమ్మా. ప్రస్తుతం మీ వారికి నడిచేటువంటి దశ ఏంటంటే శుక్ర మహాదశ నడుస్తుంది. జాతకరీత్యా శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు. జాతకంలో మంచి రాజయోగాలు అన్నీ ఉన్నాయి, మంచి ఉద్యోగం అన్నీ చూపిస్తున్నాయి. కాకపోతే ఈయన మాట కొద్దిగా కటువుగా అనుకోండి, లేకపోతే మొండితనం అనుకోండి. దానివల్ల ఏమవుతుంది, వృత్తిలో అభివృద్ధి స్థిరంగా రావడం లేదు, ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యాన్ని బలహీనపరుస్తున్నారు. కావున ఈయన రవి శని కుజులను శ్లోకాలు చదువుకోమనండి. రవి శని కుజుల యొక్క శ్లోకాలు చదువుకోమనండి, అంతా మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. కానీ గురువు గారు డైవర్స్ కేసు నడుస్తుంది మాకు. అదే కుటుంబ సౌఖ్యం అనేది బలహీనంగా ఉంది రవి కుజుల వలన. ఎవరిని అడిగినా కలుస్తారు, డైవర్స్ అయితే రావు అని అంటున్నారు. కాదమ్మా, అలా అని కాదు. ఒకసారి ఇస్తాను అన్నప్పుడు మీరు జాగ్రత్త డీల్ చేసుకోండి. జ్యోతిష్యం అడగడం కంటే కూడా మీ నిర్ణయం తీసుకోవాలి. అర్థమైందా? నాకు కలవాలని ఉంది పంతులు. తనేమో వద్దంటే వద్దంటున్నారు. అవునవును. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? అప్పుడు మీది కూడా ఇవ్వాలి. ఉంది, అది కూడా చెప్తాను. చెప్పండి. 25/12/1993. టైం అమ్మా? 2:33 PM. ఎక్కడ పుట్టారమ్మా మీరు? ప్లేస్ ఆఫ్ బర్త్ హనంకొండ. చూడమ్మా, మీరు కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. మేషరాశి, మేష లగ్నం అంటారు. ఓకే, అవును. మీ జాతకరీత్యా డైవర్స్ ఇండికేటెడ్, మీ జాతకంలో బలంగా ఉంది. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. యాక్చువల్గా ఏంటంటే అమ్మా, మీ జాతకంలో కూడా సపరేషన్స్ చూపిస్తుంది ఎక్కువగా. మీ జాతకంలో కూడా ప్రస్తుతం నడిచే దశ బాగాలేదు, అందువలన లీగల్ సపరేషన్ చూపిస్తున్నాయి. అలాగే మీ వారి జాతకం కూడా బాగాలేదు. కాకపోతే ఏంటంటే ఈయన వినరు, నువ్వు చెప్పినా వినరు. ఆయన మాట కటువుగా ఉంటుంది, దాంతోనే మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చాయి. చాలా మొండి, మళ్ళీ తనన్నదే కరెక్ట్ అని, తప్పు చేసినా ఒప్పుకోడు, నన్నే తిడుతూ ఉంటాడు, తప్పు పడతాడు. డైవర్స్ నోటీస్ ఇచ్చేసారా వాళ్ళు మీకు? ఆ కేసు నడుస్తుంది, రావట్లేదు కోర్టుకి కూడా. నన్ను తిప్పిస్తున్నాడు, నన్నే టార్చర్ పెడతాడంట, రావట్లేదు. అవును, అదేనమ్మా. అందుకేనమ్మా ఏంటంటే మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ అండి. ఎక్కడ, హైదరాబాదేనా? ఇక్కడే అంత వరంగల్. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా మంచి జాబ్ చూసుకోండి అమ్మా. ఈ లీగల్ డైవర్స్ అనేది ఇండికేటెడ్ అమ్మా. డైవర్స్ అవుతాయండి? అవుతుంది, డైవర్స్ ఇండికేటెడ్. నువ్వు ఆయనతో ఉండి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఆ అబ్బాయి జాతకరీత్యా రేపు వచ్చే దశలు కూడా బాగాలేదు. 2026 నుండి మీరు అంత కన్విన్స్ అయ్యి ఎంత వెళ్ళినా కానీ అబ్బాయి సరిగ్గా చూసుకోలేడు. ఎందుకంటే 2026 నుంచి రవి దశ వస్తుంది. రవి బలహీనంగా ఉన్నారు, బాగా ఇబ్బందికి పెడతారు ఆయన. మీరు ఈ విషయంగా జ్యోతిష్యం సంప్రదించకండి, మీకు ఎప్పుడు జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి నేను చెప్తున్నాను, మీ జాతకరీత్యా వైవాహిక జీవితంలో ఇబ్బందులు చూపిస్తున్నాయి బలంగా. ఎందుకు అంటే మేషలగ్నానికి 8వ ఇంట ఉన్నటువంటి రాహు మహర్దశ నడుస్తుంది. తర్వాత మీ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠాధిపతితో కలిసి ఉండి అస్తంగతం అయిపోయాడు, అష్టమాధిపతితో కలిశాడు. ఇవి వ్యాలిడ్ పాయింట్స్. తర్వాత సప్తమ స్థానం ముందు వ్యయాధిపతి ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీ జాతకానికి వైవాహిక జీవితంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేటువంటిది. అలాగే ఆయన జాతకంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడ కలిసే ఇద్దరికి 11 పాయింట్లు వచ్చాయి. ఒకవేళ మీకు ఎవరైతే కలిపారో పాయింట్లు ఆ విధంగానే చూసుకుందాం. 11 పాయింట్లు వచ్చినాయి. ఆ పాయింట్ల ప్రకారం కూడా కలిసినట్టు కాదు కదా. ఓకే, ఏదో చేశారు, పేరు మార్చి చేశారా మీకేంటి? లేదు, పేరు మార్వలేదు, బాగానే కలిసాయని చెప్పారు. లేదమ్మా, 11 అమ్మా నేను కలిసింది నన్ను నమ్మనమ్మా.
అర్థమైందా? పాయింట్లు కలుస్తాయంట 36కి 36 వచ్చినాయి అని అది నాకు నేను ఇంట్రెస్ట్ దాని మీద వద్దని చెప్తా. ఎవరైనా పాయింట్లు చూడకుండా అని చెప్తాను. టీవీ చూస్తుంటే నీకు అర్థమవుతుంది. పాయింట్లు అసలు చూసుకోకూడదు. అలా సరే వాళ్ళు చూశారు అనుకుందాం, 11 పాయింట్లు వచ్చినాయిగా, మరి వాళ్ళ లెక్క ప్రకారం వెళ్ళకూడదుగా, పక్కకు పెట్టేద్దాం. ఇదంతా పక్కకు పెట్టేస్తే మీ జాతకంలోనే పెళ్లిలో ఇబ్బందులు ఉన్నాయి. అర్థమైందమ్మా? పాపం బాధే. ఆడపిల్లకి పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటిది అనేది ఉందంటే ఏం చేస్తాం? అది ఎవరు తప్పు అవుతుంది? జ్యోతిష్యులతో తప్పు అవుతుంది. ఇప్పుడు నేను ఒక మ్యాచ్ చేసినప్పుడు నేను సరిగ్గా చేయలేదంటే నా తప్పు అవుతుంది. అర్థమవుతుందా? ఆ ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి, చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. జ్యోతిష్యాన్ని కొంతవరకు తీసుకుని రిమైనింగ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను రోజు చెప్తా ఉంటాను. నాకు ఎవరు ఫోన్ చేసినా సరే ఏదని చెప్తాను. ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అయితే అమ్మాయిని మనం బ్యాక్ తీసుకోలేము. అబ్బాయి అయితే ఎలా అయినా పర్లేదు, సెట్ అయిపోద్ది. అందుకని తల్లిదండ్రులకు ఎప్పుడు నేను రిక్వెస్ట్ చెప్తూ ఉంటాను అనమాట, అందరికీ జాగ్రత్త జాగ్రత్త అంటాను. అర్థమైందమ్మా? సరే, జరిగిపోయింది నష్టం అమ్మ, ఇక్కడి నుంచి జాగ్రత్త తీసుకోండి, ఒక ప్రయత్నం చేయండి, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వండి గట్టిగా. నువ్వు అనుకోవచ్చు నా లైఫే పాడైపోయినప్పుడు నేనేంటి అనుకోవచ్చు. కానీ మీరు కొంతమందిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇలా నీకు జరిగినటువంటి అన్యాయం చాలామందికి జరిగింది. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, గొప్ప జడ్జెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని కెరీర్ మీద ఫోకస్ పెట్టండి కొద్దిగా. జై గురత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాం. మా అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి పుట్టిన తేదీలు ఇవ్వండి. 2008 12వ తారీఖు 2వ నెల సార్. 12 ఫిబ్రవరి 2008. టైం అమ్మా? టైం వచ్చేసి 5 నుంచి 6 లోపు. ఎప్పుడు? సాయంత్రం, పొద్దుట? పొద్దున తెల్లవారుజాము. ఎక్కడ పుట్టాడమ్మా? గుంతకలేనా? గుంతకల్లోనే. ఈ బాబు ఆరోగ్యం ఎలా ఉంటుంది? సరిగ్గా తినటం కానీ ఇవన్నీ? బాగా మీకైతే బాగా తింటాడు సార్, కానీ కొన్నాళ్ళకి ఒకసారి జలుబు దగ్గరలేదు. అది చిన్నపిల్లలు కామన్గా వస్తుంది అనుకోండి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా ఆయన బేల్దార్ పని చేస్తారు. ఓకే ఓకే. ఈ మధ్యకాలంలో అమ్మ ఎలా ఉంది మీ వారికి? మా వారి ఈ మధ్యకాలంలో అమ్మ అంటే 2022-23 నుంచి ఎలా ఉన్నాయి ఆర్థికంగా కానివ్వండి, వారు చేసే పని? చాలా నష్టంలో ఉన్నాం సార్. ఓకే ఓకే ఓకే. అంటే బిల్డింగ్ ఏమైనా కట్టారా? ఏం పని చేసి నష్టం అయిపోయినాడు సార్. అయ్యో, ఓకే అండి. చూడండి, అయితే ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాం ముందేకైతే. అదేనమ్మా, అది చూడండమ్మా. అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. అశ్విని నక్షత్రం 1వ పాదం, మేషరాశి, మకర లగ్నం అంటారు. ఓకే. బాబు జాతకరీత్యా మీరేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, శుక్ర కుజ శనికి శ్లోకాలు రోజు చేయమని చెప్పండి బాబుని. శుక్రుడు, కుజ, శని, రవి. శుక్ర కుజ శని రవి నవగ్రహ శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. సరేనమ్మా? బాగుంటుంది, అదే చెప్పి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మెరుగవుతుంది, లేకపోతే ఏమవుతుంది, ఇలానే ఉంటారు కొద్దిగా. ఓకే. నవగ్రహ శ్లోకాలు చేస్తే సరిపోతుంది. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఓకే, మంచిది. జయగురత్త. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు సురేష్ బాబు అండి, నేను రాజమండ్రి దగ్గర కోరుకొండ నుంచి మాట్లాడుతున్నాను. డేట్ చెప్పండి. జనవరి 6వ తారీఖు 1వ నెల 1975 అండి. 75 సురేష్ గారు? 75 అండి. 5:75 1:00 మధ్యలో అండి. 6వ తేదీ 1వ నెల అండి. తెల్లవారితే సోమవారం 6వ తేదీయా? అవునండి. ఎక్కడ పుట్టారు సురేష్ గారు? కోరుకొండ అండి. కన్యా లగ్నం, చిత్తా నక్షత్రం, తులారాశి అవుతుందండి. అవునండి. కరెక్టేనా? అవునండి. మీ జాతకరీత్యా మనం చూసుకుంటే 2010 నుంచి ఏంది పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ ఏం లేవు. 2010 నుండి అవునండి. అంతా సన్యాసి యోగం అంటాం కదా, ఏం చేసినా కలిసి రాదు, అందరూ వాడుకుంటారు, వృత్తిలో స్థిరంగా లేదు. మీరు తీసుకుని మంచితనం వల్ల వేరే వాడికి సహాయానికి వెళ్ళి ఇరుక్కునేటువంటివి ఇవే కనిపిస్తున్నాయి సార్. అయినా కానీ మీరు అదే పని చేస్తుంటారు మొండితనంగా. 2029 వరకు ఇదే విధంగా ఉంటుందండి, ఇంకో 3 ఏళ్ల పాటు. ఓకే. అయితే మీరేం చేయాలంటే శని రవి కుజులకి రోజు శ్లోకాలు చేయండి. ఓకే అండి. ఏమండి, లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి, మార్పు వస్తుంది. సరే అండి. అదేనండి, వివాహ విషయంలో కొంచెం పొంతం లేకుండా ఉందండి. అది ఇంకా 75లో పుట్టారు, ఇంకేముందండి, ఇంకా వెళ్ళి అడ్జస్ట్ చేసుకోండి. సన్యాసి యోగం అన్నాను కదా. అంటే మ్యారేజ్ ఏంటండి, అదే 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 దగ్గర నుంచి కూడా పెళ్ళైన దగ్గర నుంచి అని కాదండి, పెళ్ళైన దగ్గర నుంచి అని కాకుండా పెళ్లి కాకపోయినా మీ లైఫ్ ఇట్లానే ఉంటుంది.
ఎందుకంటే కాంబినేషన్స్ ఇవి. మీ దాంట్లో సన్యాస యోగాలు ఉన్నాయి కాబట్టి ఇంక అన్ని అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవడం అంతే. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు? బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. వాళ్ళు బాగా చదివించండి, వాళ్ళని గొప్పలు చేయండి, తొందరపడి పెళ్లిళ్ళు చేయకండి. వాళ్ళంతా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని కనీసం ఒక 30-40 వేలు సంపాదించుకుంటే. గొడవల కింద ఉన్నాయండి, ఈ డైవర్స్ కింద వెళ్ళేలా ఉందండి. అది దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అని చెప్పి. కాదులేండి, కొద్దిగా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్నాయా మీ ఆవిడ? అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మాకు జాతకం ఇవ్వలేదండి. ఏదో విశాఖ నక్షత్రం అని చెప్పి చేస్తారండి అంతే. అలానే కదా, అమ్మాయిని అనకుండా మీ జాతకంలో కూడా దోషాలు ఉన్నాయిగా, సన్యాస యోగాలని చెప్పా కదా. అందుకని కొద్దిగా నేను చెప్పే లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధిస్తూ ఒకసారి కళ్యాణ్. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారా మీ ఇద్దరు? అవునండి, మాట్లాడుతున్నారు కదా, ఫోన్లో మాట్లాడుతున్నారండి. మీరు చక్కగా ఒకసారి సింహాచలం వెళ్ళి కళ్యాణం చేయించుకోండి స్వామివారి దగ్గర. ఓకే అండి. మీరు మేడం గారు కలిసిపోతారు, టెన్షన్ వద్దు. ఎందుకంటే రేపు వచ్చే దశలు బాగున్నాయి, ఇప్పుడే నడిచే దశ బాగాలేదు కాబట్టి చికాకులు. అది కాక 2024 ఫిబ్రవరి నుంచి ఎక్కువైన గొడవలు. ఓకే అండి. మీరు కూడా తక్కువేం కాదు, 2-3 ఇసిరేస్తారు గట్టిగానే. ఓకే. అవునండి. మరి అది తగ్గించుకోవాలి కదా, ఎందుకంటే మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం. అందుకని మీరు ఒకసారి సారీ చెప్పేసి తీసుకొచ్చి సింహాచలం వెళ్ళి కళ్యాణం చేయించుకోండి, ఏం కాదు. పిల్లలు బాగా చదివించిన ఆడపిల్లలు కదా. ఓకే. ఓకే అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను మసాలా బిజినెస్ అండి, అది కాక మధ్య టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తున్నాను, యాత్ర కలుగుతారు అన్నీ చేసుకోండి. అలాగా బస్సులు తిప్పుతున్నానండి. అన్నీ చేయండి. మళ్ళీ నేను చెప్పినట్టు చేస్తే 2029 ఇల్లు కట్టుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే. ఓకే, ఒకసారి చెప్పేసి ఏం కాదు, మీరేం టెన్షన్ పడకండి, అయిపోద్ది, వచ్చేస్తుంది ఆవిడ. ఓకే, మీరు తగ్గండి కొద్దిగా, మంచిగా అయిపోద్ది, ఏం కాదు. పాప పిల్లల్ని బాగా చదివించండి. చెప్తున్నాను, శని రవి కుజులు శ్లోకాలు చదువుకోండి, లక్ష్మీనరసింహ సింహాచలంలో కళ్యాణం చేయించుకోండి, అన్ని నార్మల్ అయిపోతాయి. ఓకే, మంచిదండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు, సెట్ అయిపోతుంది సార్. ఏమవుతుందంటే నేను చెప్తున్నాను, మీకు కోపం వస్తే టెంపర్మెంట్ విపరీతంగా వస్తుంది. దాంతో ఏమవుతుంది, అన్కంట్రోల్గా ఉంటారు మీరు, మీ జాతక రీత్యా. ఒకటి, తర్వాత అది మైండ్లో పెట్టుకుని ఫిక్స్ చేసుకుని కొంత సాధిస్తుంటారు. నేను ఆవిడని కరెక్ట్ అని నేను అనట్లేదండి, వాళ్ళని కరెక్ట్ అని అనట్లా. నాకు ఆమె టైం లేదు కదా, ఆమె జాతకం ఉంటే ఆమె దాంట్లో చెప్పేవాళ్ళం. మీ దాంట్లో ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంత నియమము నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. నియమము నిబద్ధత ఇలా మాట్లాడొద్దంటే మళ్ళీ ఎందుకు మాట్లాడే ఉంటారు, కానీ ఆడవాళ్ళు మాట్లాడుకొని ఉండలేరు. ఈ సిచ్యువేషన్స్ కొన్ని చిన్నపాటి ఆప్టిమైజేషన్ అంటారు, లైట్గా చేసుకుని 2029 వరకు జస్ట్ ఓపిక పట్టండి. లక్ష్మీనరసింహ కళ్యాణం సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి, అన్నీ క్లియర్ అయిపోతాయి. సరేనా? మంచిదండి, శుభం అండి. జై గురుదత్త. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి, నా గురించి, మా అన్న గురించి. అమ్మ, పుట్టిన తీరాలు చెప్పండి. మా అన్నదండి 22/6/2001 అండి. అమ్మా, టైం అమ్మా? టైం వచ్చి 10:17 అండి. పొద్దుట? పొద్దున. ఎక్కడ పుట్టాడమ్మా అన్నయ్య? ఊరు బత్తలపల్లి అని. ఎక్కడ వస్తుంది ఇది? అనంతపూర్ డిస్ట్రిక్ట్. చూడండి, మీ అన్నయ్య పేరేంటమ్మా? చైతన్య గురువు గారు. చైతన్య వచ్చేసి ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టాడమ్మా. సింహలగ్న జాతకుడు అంటారు మీ అన్నయ్యది. ఓకే, జాతక రీత్యా ఏంటంటే మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, గొప్పోడవుతాడు మీ అన్నయ్య. ఓకే, అయితే ఇప్పుడు ఫలితాలు ఎందుకు భిన్నంగా వస్తున్నాయంటే చంద్రుడు, రాహు, రవి యొక్క స్థితిగతుల వలన ఏమవుతుంది, చెప్పింది వినకపోవటము, ఆలకించకపోవడం అంటారు. దీన్ని లాస్ ఆఫ్ ఓరియంటేషన్ అంటారు. దానివల్ల ప్రశాంతంగా నిద్రపట్టదు, కాన్సన్ట్రేషన్ లోపిస్తుంది. ఒకటి, తర్వాత ప్రస్తుతం నడుస్తున్న శని మహాదశ కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుంది. దానివల్ల అన్నిటి మీద వ్యక్తి అనేది వస్తుంది అబ్బాయికి. కావున శని, చంద్ర, రాహు శ్లోకాలు చేయమని చెప్పండి, పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇష్టం లేకపోతే ప్రైవేట్ జాబ్లో సెటిల్ అవుతాడు. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి అమ్మ అన్నయ్య గురించి. అన్నయ్య అంటే చదువుకోవడం లేదు గురుగారు, పంపిస్తున్నా కానీ ఇంట్లో కాన్సన్ట్రేషన్ వల్ల, మరి దేని వల్ల కాన్సన్ట్రేషన్ అని చెప్పాను కదా, ఏకాగ్రత లోపిస్తుంది. ఎక్కడ చదువుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడైతే ఏం చదవట్లేదు గురుగారు, ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడ ఆపేశారు? ఎంత మళ్ళీ డ్రాప్ అవుట్ అయ్యారు. ఓకే, నేను చెప్పినవి చేయించండి, కొద్దిగా మార్పు వస్తుంది, ఫలితాలు బాగా వస్తాయమ్మా. ఓకే, చెప్పండి, ఇంక డౌట్లు చెప్పండి. అదే ఈ ఇయర్ ఎలా ఉంది అతనికి అని. ఇయర్ అనేది ఉండదమ్మా, ఎన్ని నమ్మకండి. ఇయర్లు ఎలా ఉంటాయని కాకుండా జాతకం మొత్తం, లైఫ్ మొత్తం నేను చెప్పాను. శని, చంద్ర, రాహువులకి, అమ్మ వాళ్ళకి చెప్పి చేయించండి, డెఫినెట్గా ఆ అబ్బాయికి మార్పు వస్తుంది. అర్థమైందా?
ప్రతి వ్యక్తికి కూడా మార్పు అనేది గురువు ద్వారా వస్తుంది, అర్థమైందా? కొంత మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి. అందులో ముఖ్యంగా జ్యోతిష్యం అనేది చాలా ఇంపార్టెంట్, మనకి లైఫ్ని చేంజ్ చేస్తుంది. కష్టపడాలి, కష్టపడి నేను చెప్పాను కదా అని చెప్పుంటే ఆ అబ్బాయి ఏం చేయలేదు అనుకో, ఏం రాదు, అలానే ఉండిపోతాడు, సైకాలజికల్ పేషెంట్ అవుతాడు. చంద్రరాహుల్ కలిసి సైకాలజికల్ పేషెంట్ అవుతారు. దాన్ని కరెక్ట్ చేసుకుంటే పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు అవుతారు, ఇన్వెస్టర్స్ అవుతారు, సక్సెస్ చాలా బాగుంటుంది, అర్థమైందా? ఈ అబ్బాయి జాతకం చాలా 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 బాగుంది, నేను చెప్తున్నాను. ఓకే, ఎక్కడ తప్పు జరుగుతుంది? గురువు మంచివాడు దొరకలేదు ఈ అబ్బాయికి, టీచర్ గారు మంచివాడు దొరకలేదు, గురువు దొరకలేదు, నాన్నగారు వ్యవసాయం కాబట్టి గైడెన్స్ లేదు, అంతే కదా, నాన్నగారు ఇవ్వలేరు కదా. అది కొంతమంది ఇస్తారు వ్యవసాయంలో, చాలామంది ఎంతమంది గుంటూరు విజయవాడ మార్కెట్లో మీరు చూసుకుంటే వ్యవసాయ కుటుంబంలోనే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా కూడా, సగం అమెరికా మొత్తం వాళ్ళే వ్యవసాయం నుంచి వెళ్ళిన పిల్లలే, అర్థమైందా? గుంటూరు విజయవాడ అయితే. ఓకే, అలా అని చెప్పేసి అనంతపూర్లో లేరు అనట్లేదు, హైదరాబాద్ లేరు అనట్లేదు, ఎక్కువగా నేను చెప్తున్నాను వ్యవసాయం కాబట్టి లాంగ్ రన్లో చూస్తున్నాను. ఓకే, చెప్పండి మీ డౌట్లు ఏంటి, సరేనా? చెప్పండి. అదే గురుగారు, అతను వెళ్తాడా, ఇంట్లో అయినా నిలబడతాడా? 100% నిలబెడతాడమ్మా, నేను చెప్పినట్టు చేయండి. ఓకే, ఓకే గురు. నేను చెప్పినట్టు చేయమన్నా అని చెప్పి మళ్ళీ ఎవరినో కలిసి ఆయన ₹1,00,000 అడిగారు, 50,000 ఇచ్చారు, ఇంకా అది ఇది చేసి మటుకు నేను చూస్తుంటా. ఏం చేస్తారు, అమ్మ గాజులు అమ్మేసి కొడుకు పరిహారం చేయించడము, ఏదో అమ్మేసి, అలాంటిది వద్దు. సింపుల్గా నేను చెప్పిన ఫాలో అవ్వండి. ఒకటి, ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఖడ్గమాల వచ్చిన చేయించమని చెప్పండి. ఓకే, విజయవాడ కనకదుర్గమ్మ గారికి ఖడ్గమాల వచ్చిన, ఓకే, 5,116 ఉంటుంది టికెట్. ఓకే, అది ఆన్లైన్లో ప్రత్యక్షంగా వెళ్ళాలి, పరోక్షంగా టికెట్ కొనుక్కుంటే కాదు, ప్రత్యక్షంగా టికెట్ కొనుక్కుని వెళ్ళండి, అర్థమైందా? దాంతో మీ అన్నయ్యకి మార్పు వస్తుంది. తర్వాత శని చంద్ర రాహులకి చేయించండి ఏదన్నా, సరేనా? రాహుల్, శని చంద్ర రాహు. ఓకే, చెప్పండి డౌట్లు ఏంటి చెప్పండి. ఇంకా నా జాతకం చెప్పు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. నాది డేట్ ఆఫ్ బర్త్ 7/2/2003 గురుగారు. ఆ టైం నానా? టైం రాత్రి 12:40 తెల్లవారితే 7 అవుతుందా? తెల్లవారుజామున. తెల్లవారితే 7వ తేదీ అవుతుందా అంటున్నాను. 7వ శుక్రవారం. ఓకే, నీ పేరేంటమ్మా? నా పేరు లావణ్య గురుగారు. అమ్మ రేవతి నక్షత్రం 3వ పాదంలో పుట్టావమ్మా, తులా లగ్నం అంటారు. మీరేంటి, కామర్సా ఎలక్ట్రానిక్సా? గురుగారు నేను ఎలక్ట్రానిక్స్. అది ఎలక్ట్రానిక్స్ కానీ కామర్స్ కానీ. ఎంసీఏ నాది కంప్లీట్ అవుతుంది ఇంకొక 3-4 months. ఏంటమ్మా? ఎంసీఏ. ఓకే ఓకే. చూడండి, రేవతి నక్షత్రం 3వ పాదంలో పుట్టారు, తులా లగ్నం, ప్రస్తుతం నడుస్తుంది శుక్ర మహాదశ, దశ అంతా బాగుంది. నీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే గురువు వలన మనకి డిలే, బద్ధకం, అన్ని వాయిదా వేయటం, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. చెప్పారు అనుకో కోపం వస్తుంది. ఇది ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సింది మీరు జాతకరీత్యా గురుగ్రహాన్ని చేసుకోవాలి. తర్వాత శని కుజుల వలన ప్రాబ్లమ్స్ మనకి, గురు శని కుజ కేతువులు రోజు శ్లోకాలు చేయండి, రోజు చేయండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, మార్పు వస్తుంది. ఓకే, ఇప్పుడు నీ డౌట్లు ఏంటమ్మా? జాబ్ గురించి ఎలా? జాబ్ వస్తుంది, ఏం కాదమ్మా. కొద్దిగా ఎంసీఏ అంటున్నావు కాబట్టి కొద్దిగా టఫ్గా ఉంటాయి మార్కెట్ అంతా కూడా. ఏంటి, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ మీరు? ఎలక్ట్రానిక్స్. ఓకే, ఎంసీఏ చేశారు కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేయండి, కొద్దిగా నేర్చుకోండి అని కూడా. జాబ్ 2029 వరకు మధ్యస్థంగా ఉంటుంది. ఏంటి, ఇప్పుడు మీకు సపోజ్ మీకు ఒక ₹30,000 ₹25,000 జాబ్ వచ్చింది అనుకోండి, 2029 వరకు కూడా 25,000 32,000 మధ్యలోనే ఉంటుంది మీ జాబ్ అంతా. పెద్దగా సక్సెస్ కనిపించదు. అలా అని చెప్పి డీలా పడకూడదు, అది మన కర్మ చూపిస్తుంది. ఈలోపు ఏం చేయాలి, మీరు వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఒకటి. ఓకే, తర్వాత బాగా లావ్ అయిపోతారు, హార్మోన్ ఇష్యూస్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఇది రెండోది. మూడోది ఏంటంటే 29 తర్వాత మీ లైఫ్ సక్సెస్ స్టార్ట్ అయింది. ఈలోపు నేను చెప్పిన పరిహారాలు చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ నాన్నకి చెప్పండి, పెళ్లి కూడా తొందరపడి ఇమ్మీడియట్గా చేయొద్దని చెప్పండి. ఓకే, అట్లీస్ట్ 28 వరకైనా ఆగాలి, 2028 వరకైనా ఆగాలి. ఇది 3 years అంటే కష్టమే, కానీ పెద్దదేం కాదు కదా. 25 ఏళ్ళు వస్తాయి, అర్థమైందా? జాబ్ అంతా బాగుంటుంది, టెన్షన్ పడద్దు. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంట్లో కొంచెం బాగాలేదు గురుగారు. ఉంటుందమ్మా, ఇంట్లో బాగోపోవడానికి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే మనకి చాలినంత వంట ఆర్థిక స్థితి, అందులో నాన్నగారు వ్యవసాయం అంటే చెప్తున్నా, జనరల్గా గొడవలు చికాకులు అవుతూ ఉంటాయి కదా, అవన్నీ మార్గం. నేను చెప్పా కదా అమ్మవారిని దర్శించమని, డెఫినెట్ మంచిగా అవుతుంది. నువ్వు దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి, మీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి మీరు. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అదే గురుగారు, అంతా బాగుందని అన్నీ సెట్ అయితే అమ్మా. నువ్వు చిన్నపిల్లవైనా మీ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నావు, మీ అన్నయ్య గురించి ఆలోచించి జాతకం చెప్పించుకున్నావు కాబట్టి నీకు అంతా మంచి అవుతుంది. నువ్వు దత్తాత్రేయ స్వామిని ఆరాధించు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించమంటే ఫోటోలు పెట్టేసి పొగ పెట్టేసి చేయటం అని ఒకటి కాదు. కొంతమంది ఏం చేస్తారు, నువ్వు ఫోటో పెట్టగానే దత్తాత్రేయ స్వామి ఫోటో ఇంట్లో ఉండకూడదని ఒక బ్యాచ్ ఉంటుంది. ఎన్ని ఏం కాదు, ఫోటో ఏం పెట్టుకోకుండా మనసులో స్మరణ చేయి, అర్థమైందా?
కుదిరినప్పుడు గాన్గాపూర్ తీసుకువెళ్ళండి. మీకు అనంతపురం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ వెళ్తాయి. ధర్మవరం నుంచి అక్కడ బెంగళూరు వెళ్ళే ట్రైన్స్, బాంబే వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఆగుతాయి గాన్గాపూర్లో. ఓకే ఓకే, అందుకని మీరు వెళ్ళండి, ఒకసారి నిద్ర చేయండి, స్వామిని దర్శించండి. స్వామిని అంటున్నాను నేను, మనుషులను కాదు, అక్కడ ఉన్న స్వామీజీని కాదు, గుర్తుపెట్టుకో. దత్తాత్రేయ స్వామి రెండో రూపం నృసింహ సరస్వతి. ఓకే, వారి యొక్క ఔదమ వృక్షం దగ్గర ప్రదక్షిణలు చేయండి, అంతేగాని అక్కడ బోల్డ్ మంది స్వామీజీలు ఉంటారు. ఓకే, మనుషులు నమ్మద్దు, డైరెక్ట్ దైవాన్ని నమ్మండి. సరేనా? మంచి ఫలితాలు వస్తాయి. నిదానంగా చూడండి, అన్నీ బాగుంటాయి. సరేనా? ఒకటి ఏంటంటే అమ్మా, ఎంసీఏకి బయట మార్కెట్లో అంత డిమాండ్ లేదు, కానీ తప్పదు కాబట్టి మనం చేసాం కాబట్టి కొంత ఏదైనా నేర్చుకోండి అన్నీ. ఓకే, పర్ఫెక్ట్ అవ్వండి. ప్రజెంట్ స్కిల్స్ ఉన్నాయి కదా, వాటి మీద పర్ఫెక్షన్ తెచ్చుకోండి బాగా. ఓకే, అలా అని చెప్పి తీసి పడేసింది ఏం కాదు. ఎంసీఏ అంటే తీసి పడేసి అంటే డిగ్రీ ఎంబీఏ అంత కాదు, కానీ ఎంసీఏ బెటరే కంపేర్ టు బీటెక్. కొద్దిగా వాల్యూ తక్కువగా ఉంటుంది, జాబ్స్ తొందరగా దొరకవు. అందువల్ల ఏదైనా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడమా, లేకపోతే స్కిల్ సెట్ నువ్వు దేని మీద వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నావు. మీ ఎంసీఏలో ఇప్పుడు ఏంటి టూల్స్ మీద చేసుకుంటావా, లేకపోతే ఇంకోటి ఆర్ లాంగ్వేజ్ మీద ఏదో ఉంటాయి కదా. ఓకే, వాటి మీద దృష్టి పెట్టుకుని వెళ్ళండి. సరేనా? డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు, గొప్ప అమ్మాయి అవుతావు, మీ ఇంటి పరువు నిలబడతావు. సరేనా? మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నందికొట్కూరు నుంచి. నందికొట్కూరు. నాగచిన్మయి. మీ పాపమ్మ? మా పాప 21 జూన్ 2014 రాత్రి 10:10 ఎక్కడ? నందికొట్కూరులో పుట్టిందమ్మా? ధర్మవరం. అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టిందమ్మా, మేషరాశి. పాప జాతకరీత్యా శుక్రుడు చాలా బలంగా ఉన్నారండి. జాతకరీత్యా ఏంటంటే మంచి విద్యాయోగాలు ఉన్నాయి. చంద్రుడు వలన తెలివితేటలు బాగా ఉంటాయి. కుజుడు వలన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జాతకరీత్యా మంచి యోగాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య సమస్యలకు గల కారణాలు ఏంటంటే ప్రస్తుతం ఆ అమ్మాయికి నడిచేటువంటి అంతర్దశ రవి అంతర్దశ. రవి బుధులకు కలయిక స్కిన్ ఎలర్జీస్, ఫుడ్ ఎలర్జీ, లేకపోతే జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటికి గాను మీరు తప్పనిసరిగా రవి బుధ గురులకు పరిహారాలు చేసుకోండి. అహోబిళం వెళ్ళి స్వామిని దర్శించండి, అన్ని సమస్యలు పోతాయి. అర్థమైందా? పాపను మటుకు గురు రవి బుధ శ్లోకాలు చదువుకోమని చెప్పండి. అదే స్వామి, కొంచెం ఆస్మా లెక్క ఆయాసపడుతుంది. ఆస్మా కారణం రవి బుధులు కలయిక. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారా? రాత్రిలో పూట నిద్రపోదు స్వామి, ఒక్కటే కలవరిస్తుంది, భయపడుతుంది. అమ్మ ఏం లేదు, అవన్నీ మామూలుగా వస్తాయమ్మా, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి. మీరు అనవసరంగా అయ్యి భయాలు పెట్టుకోవద్దు. ఏం చదువుతుంది అమ్మాయి? అమ్మాయి 5th క్లాస్ స్వామి. బాగా చదువుతుంది, మీరు టెన్షన్ పడకండి, బాగా చదివించండి. ఓకే, చదువు బాగుంది స్వామి, చాలా చాలా బాగుంది. అర్థమైందా? మీ వారు ఏం చేస్తారు? మా మరిది కూతురు స్వామి. మా అమ్మాయి వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? వాళ్ళ నాన్న సాఫ్ట్వేర్ స్వామి, బెంగళూరులో పనిచేస్తారు. ఓకే, ఈ అమ్మాయి జాతకం చాలా 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 బాగుంది. జాతక చదివించండి. హెల్త్ అయితే నేను చెప్పి చేయగానే నయం అయిపోతుంది. బట్ ఆస్మాకి ప్రపంచంలో మెడిసిన్ లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఇమ్యూనిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఇంతవరకు మెడిసినే కనిపెట్టలే. అందుకని పాప ఇమ్యూనిటీని పెంచే ప్రయత్నం చేయండి. సరిగా ఫుడ్ తింటాము, ఈ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఓకే, బాడీని ఎప్పుడు కూడా మెడిటేషన్ చేసుకున్నారు. చిన్న అమ్మాయినా ఈ రోజు చేస్తున్నారు అందరు కదమ్మా. శ్లోకాలు నేర్చుకోమనండి, యోగాలో పెట్టండి. చెప్తానులేండి స్వామి. యోగా చేసుకోమని చెప్పండి, బాగుంటుంది. బాగా చదువుతుంది అమ్మాయి. సరేనా? ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి ఎలా ఉంది? సెప్టెంబర్ నుంచి వీళ్ళ నాన్నగారికి ఏమైనా లాస్ అయిందా? ఈ మధ్య జాబ్ లేదని ప్రెజర్ ఉందా? లేదు స్వామి, జాబ్ ఉంది, బాగానే ఉన్నాడు. ఓకే, సెప్టెంబర్ నుండి కొద్దిగా వాళ్ళ నాన్నగారికి చికాకులు ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఆయన ఏ పెట్టుబడి పెట్టినా సరే, ఎవరికైనా అడ్డం ఉండి డబ్బులు ఇప్పించినా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పండి, లాస్ అవుతారు. సరేనా? సరేలేండి స్వామి. శుభం. విజయస్తు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. పాపం ఆ అమ్మాయి వచ్చేసి వరంగల్ నుంచి మాట్లాడారు. పెళ్ళి జాతకాలు చూసే పెళ్లి చేశారు. ఆ అమ్మాయి క్వశ్చన్ అడుగుతుంది. బాగా చదువుకు బీటెక్ చదివించారండి తల్లిదండ్రులు కష్టపడి. డైవర్స్ దాకా వెళ్ళాం, నాకు ఆ అబ్బాయి కావాలి, ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఆయన వినట్లేదు, మాట్లాడటానికి లేదు, మరి గ్రహాలన్నీ జాతకాలు చూశారు అని చెప్తున్నారండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకటి, ఇక్కడ 4-5 అంశాలు ఉంటాయి. ఒక అంశం తీసుకుంటే ఇవే జాతకాలు అంటే 9 గ్రహాలు, 12 రాసులు, 12 లగ్నాలు ఏవైతే ఉన్నాయో ఈ కాంబినేషన్స్ 20-30 ఏళ్ల క్రితం ఉన్నాయి. అప్పుడు ఏంటంటే విడిపోలేదు, ఎవరు గొడవ పడలేదు, తక్కువ పడ్డారు. కొంత స్త్రీ అయితే అన్యాయం జరిగింది, అప్పుడు కాదని అన్నట్లు, కానీ విడిపోలేదు. ఎందుకు అనంటే అప్పుడు కొన్ని కట్టుబాట్ల వల్ల కానివ్వండి, ఎథిక్స్ వల్ల కానివ్వండి, మారల్ వాల్యూస్ వల్ల కానివ్వండి, తల్లిదండ్రులు అంటే భయం వల్ల కానివ్వండి, లేకపోతే అత్తమామలు ఏదైనా అమ్మాయిని ఒక మాట అంటే వాళ్ళ వర్గం వస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలని భయం కానివ్వండి, ఏదో రకంగా ఉంటుంది. ఒక పాప భీతి కూడా ఉండేది. అందుకని 90%
ఫ్యామిలీస్లో అత్తగారితో చిన్న చిన్న ఇబ్బందులు 10% పీపుల్కి ఎక్కువగా ఉండడం జరిగేది, కానీ విడిపోవటాలు ఎప్పుడు జరగలేదు. అవే జాతకాలు. మరి ఈరోజు జరుగుతున్నాయి. ప్రథమ అంశం ఏంటంటే ఫస్ట్ ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒకటి భయం అనేది లేదు, రెండోది ఎథిక్స్ లేవు, నీతి నియమం అనేది లేదు, తర్వాత ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, తర్వాత చెప్పే విషయాల్లో కూడా ఏంటంటే రాంగ్ గైడెన్స్. ఈ రోజుల్లో కామన్ కదా 2-3 పెళ్ళిళ్ళు అనేటువంటి. ఈ మధ్య నేను చూస్తున్నానండి, 4th మ్యారేజ్ కూడా వస్తున్నారండి. 4th మ్యారేజ్ కూడా వస్తుంటే చాలా ఆశ్చర్యం, ఇంక పెళ్ళి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రెషర్ ఒకటి, తర్వాత పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, తల్లిదండ్రులకి హెల్త్ వల్ల కావచ్చు, లేకపోతే జాబ్ ప్రెషర్స్ వల్ల కావచ్చు, ఇద్దరు దూరంగా ఉండటం వల్ల కావచ్చు, రీజన్ ఏమైనా కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కావచ్చు, స్త్రీకి ఈక్వల్ హక్కు ఇవ్వటం వల్ల డెఫినెట్గా నోరు తెచ్చి అడుగుతారండి. ఇప్పుడు ఒక పెట్టుబడి పెడుతున్నారు, ఈఎంఐ డబ్బులు తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఎట్లా, ఇప్పుడు నేను చూస్తుంటానండి, ఒక అమ్మాయి డబ్బులు పెట్టి ఇల్లు కొంటారు, ఓకే, ఆ అమ్మాయి పేరు మీద లోన్ ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్ వీడి పేరు మీద ఎలా చేస్తాడో తెలియదు, సడన్గా డైవర్స్ ఇస్తాడు. ఓకే, ఈ క్లియర్ కట్ కేసెస్లో నేను దాదాపుగా డైవర్స్ కేసెస్లో 50 వస్తే 2-3 కేసెస్ చూస్తుంటాను. ఇంకా అమ్మాయి ఇల్లు వాడి పేరు మీద ఉంటుంది, వైస్ వర్సా కూడా ఉంటుంది. అమ్మాయిలు కూడా అలా చేస్తారు, అబ్బాయిలు కూడా చేస్తుంటారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు వలన విడిపోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అంశం. రెండోది జాతకాలు చూసినప్పుడు మరి ఎందుకు చాలామంది వాదన ఏంటంటే, ఈ రోజుల్లో మనం చూసుకుంటే లాస్ట్ 10 yearsగా ఏమంటున్నారు, పాయింట్లు చూసాం, మంచి ముహూర్తం చూసుకున్నాం, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది, పాయింట్లు అనేది అంత వ్యాలిడిటీ కాదండి. ఎందుకంటే పూర్వకాలంలో పాయింట్లు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగానే ఉన్నారు కదా. 36 పాయింట్లు, 35 పాయింట్లు వచ్చిన వాళ్ళు 15 రోజుల్లోనూ 16 రోజుల్లో విడాకులు తీసుకుంటున్నారు. తర్వాత నేను ఒక టాప్ కంపెనీ పనిచేస్తున్నాను, నా జీతం ₹1,00,000, నీ జీతం 50,000 డైవర్స్ తీసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఫేస్బుక్ వలన విచిత్రంగా అండి, మెసేజ్ల వలన, తర్వాత వాట్సాప్ స్టేటస్ల వలన డైవర్స్ తీసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటున్నారండి. అయితే ఇక్కడ ఏమవుతుంది, పూర్తిగా చూసుకోవట్లేదు. అంటే ఈ కాంబినేషన్స్లో జాతకాలని పూర్తి విశ్లేషణ చేసుకుంటే కొంతవరకు మనకి మార్గం అనేది సుగమం అవుతుందండి. ఎలాగా, ఇందాక ఆ అమ్మాయి జాతకం మనం చూసాము, మేషలగ్నంలో పుట్టారు ఈవిడ. మేషలగ్నంలో పుట్టినప్పుడు ద్వితీయ సప్తమాధిపతి అనేటువంటి శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉండి షష్టాధిపతితోనూ అష్టమాధిపతితో కలిసి అస్తంగతమయ్యాడు. అనగానే ఏమవుతుంది, ఈ అమ్మాయి యొక్క జాతకంలో వైవాహిక ఇబ్బందులు ఉన్నాయి అని వాళ్ళ జ్యోతిషులు చెప్పాలి. ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని ఎలాగా సెట్ చేయాలి, ఈ అమ్మాయికి మ్యారేజ్ చేస్తే నడిచే దశ అష్టమ రాహులో డెఫినెట్గా శని దృష్టి పడుతుంది. కాబట్టి ఆడపిల్లకి ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత పాపగ్రహాలు కనుక అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే, పాపగ్రహాలకు దృష్టిలు పడుతున్నప్పుడు సప్తమాధిపతి కుటుంబాధిపతి బలహీనపడ్డా, కలత్రకారకుడు అస్తంగతమైన, కలత్రకారకుడు బలహీనపడ్డా, తర్వాత కలత్ర స్థానముందు వ్యయాధిపతి కానీ శత్రు స్థానాధిపతి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అమ్మాయికి డైవర్స్ రావడానికి అవకాశం ఉంటాయి. లేకపోతే ట్రాజిడిక్ ఈవెంట్స్ ఉంటాయి. ఎవరికైనా ట్రాజిడిక్ ఈవెంట్స్ అంటే డిఫరెంట్ టైప్, నెగిటివ్స్ మనం మాట్లాడుకోవద్దు, నెగిటివ్స్ ఉంటాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, అమ్మాయి జాతకంలో బలమైన రాజయోగాలు ఉన్నాయి, శని స్వక్షేత్ర స్థితి, లగ్నవందు పూర్ణచంద్రుడు, గురుచంద్రుడు యొక్క పరస్పర దృష్టిలు, చంద్రుడు పూర్ణచంద్రుడై ఉన్నాడు, గురుడు స్వాంశలో ఉన్నాడు, రవి కుజుల యొక్క కలయిక, అమ్మాయికి పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. క్యాడర్ ఆఫీస్ రావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్ రావచ్చు, సివిల్ సర్వీస్ అవ్వచ్చు, లేదా సివిల్ జడ్జి కానీ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ అవడానికి అవకాశం ఉంది. అప్పుడు జ్యోతిష్యం అనేది గైడెన్స్ ఇవ్వాలి. అమ్మ, మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తన కాళ్ళ మీద తను నిలబడేట్లు ప్రయత్నం చేయండి ఫస్ట్. తర్వాత మనం పెళ్లికి వెళ్దాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు లేట్ అయినా, 22 ఏళ్ళు లేట్ అయినా అని చెప్పుకోవాలి. అలాగే 71 జాతకం మనం చూసుకుంటే కన్యాలగ్నంలో కుటుంబ స్థానం ముందు రవికుజుల యొక్క స్థితి. రవికుజులు ఎప్పుడైతే కుటుంబ స్థానంలో ఉన్నారో కుటుంబ స్థానం దెబ్బతింటుంది బికాస్ ఆఫ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఎప్పుడు కూడా కోపము, ఇసిరేయటము, కొట్టడము అలాంటి తత్వాలు ఉండడానికి కారణం అవుతుంది. ఎక్కువ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అది రవికుజుల యొక్క కలయిక 2వ స్థానం ముందు మొట్టమొదటిది. రెండోది కలత్రకారకుడు అనేటువంటి శుక్రుడు శనితో కలవటం, షష్టాధిపతి అయి ఉన్నాడు. సప్తమాధిపతి పైన షష్టాధిపతి యొక్క దృష్టి పడుతుంది, పంచమ స్థానానికి కుజ దృష్టిలు పడుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆ అబ్బాయి యొక్క లైఫ్లో ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వటం వలన రాబోయేటువంటి దశ ఏంటి, అనుభవంలో రవి దశ. రవి బాగా పాడైపోయి ఉన్నారు కదా. అలాగే ఆ అమ్మాయి యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి దశ రాహుదశ. పెళ్ళైన తర్వాత శని దశ వస్తుంది, తర్వాత బుధంత దశ వస్తుంది, కేతువు శుక్రుడు. ఆమె జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నారు, శుక్రుడు బలహీనంగా ఉన్నాడు, రాహు మహాదశ. అంటే ఇక్కడగా ఇద్దరు కంపేర్ చేయడం వల్ల ఈ రోజు ఉన్న స్థితి ప్రకారం డైవర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు ఈ అమ్మాయికి ఎలాంటి వాళ్ళకి కంపాటిబిలిటీ చూడాలి, సప్తమ స్థానం బలంగా ఉండి అలా చూసుకోవాలి. మరి ఈ అబ్బాయికి ఎలాంటి వాళ్ళని చూడాలి, ఒకవేళ ఈ అబ్బాయిది కరెక్ట్ అనుకుందాం, ఈ అబ్బాయి జాతకంలో ఎలాంటి వాళ్ళని చూడాలి, ఈ అబ్బాయికి జాతకంలో కుటుంబ స్థానం పాడైపోయింది, కలత్రకారకుడు పాడైపోయాడు, సప్తమాధిపతి పాడైపోయాడు, అనుభవం వచ్చేది కుటుంబ స్థానంలో నీచ స్థితిలో ఉన్న వ్యయాధిపతి యొక్క మహర్దశ. అయితే ఏమవుతుంది, అప్పుడు ఇది కంపెన్సేట్ చేయడానికి ఆ అమ్మాయి యొక్క జాతకాన్ని మనం తెలుసుకోవాలి. అంటే రెండింటిని కంపారిజన్లో మ్యాచ్ మేకింగ్ అంటే అండి పూర్తి విశ్లేషణ జరగాలి. చాలామంది ఏమంటారంటే పేర్లు మార్చచ్చు, లేకపోతే పాయింట్లు చూడాలి, ఎందుకు కంబైన్ చేస్తారని. అందుకని ఇలా కాంబినేషన్ చెక్ చేసేటప్పటికి కూడా విడిపోరా అంటే ఛాన్సెస్ ఉంటాయండి. ఎక్కడ ఉంటాయి,
మళ్ళీ అక్కడ ఏమవుతుంది, టైం డేట్ ఆఫ్ బర్త్లో తేడాలు ఉంటాము, కొంతమంది దాస్తారు, కొంతమంది టైం అప్రాక్సిమేట్గా ఇస్తారు, ఇది ఉండదు. తర్వాత యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. నా దగ్గర ఎవరైనా మ్యాచ్ మేకింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. ఎట్లాగాను, ఈ అమ్మాయి అగ్రెసివ్గా ఉంటుంది, ఈ అబ్బాయి సాఫ్ట్గా ఉంటాడు, ఈ రెండు కాంబినేషన్ మీరు ఎలా తీసుకుంటారు. తర్వాత ఈ అమ్మాయి వచ్చేసి ఇంపార్టెన్స్ ఎక్కువ కోరుకుంటుంది, అబ్బాయి ఇంపార్టెన్స్ ఇవ్వడు, వర్కాలిక్ అవుతాడు ఒకటి. ఇంకోటి, ఏ అబ్బాయి ఇంటెలెక్చువల్ స్ట్రెస్గా ఉంటాడు, నువ్వెలా మేనేజ్ చేస్తావు. లవ్ మ్యారేజ్లో అయినప్పుడు ఇలా జాగ్రత్తలు చెప్పుకోవడం జరుగుతుందండి. ఇవి తీసుకుని వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని కాంబినేషన్స్లో కుటుంబ స్థానం సప్తమ స్థానం పాడైపోయినప్పుడు శని బుధులు కానీ శనికేతులు కానీ బుధకేతు ఈ కాంబినేషన్స్ ఏమవుతుంది, అమ్మాయి కానీ అబ్బాయి కావచ్చు, ఆ అమ్మాయి అయితే స్పిన్స్టర్గా ఉంటానికి ఫ్రిజిడిటీ అంటే సెక్షువల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ చూపించదు. అలా అబ్బాయి అయితే కనుక కొద్దిగా హార్మోన్ ఇష్యూస్ వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. ఈ కాంబినేషన్స్ని మనం జాగ్రత్తగా బేరీ చేసుకోగలగాలి. లేకపోతే ఏమవుతుంది, ఎంతో 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి కట్నం పెడతారు, వీళ్ళ యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉండటం వల్ల, హార్మోన్ ఇష్యూస్ వల్ల, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల, కొద్దిగా బెడ్ కంఫర్ట్ సరిగా లేకపోవడం వల్ల ఏంటి డైవర్స్కి వెళ్ళడానికి కారణం అవుతుంది. అందువల్ల ఇలాంటి ఒకవేళ ఈ అబ్బాయి బెడ్ కంఫర్ట్స్ తక్కువ ఉన్నప్పుడు మనం తెచ్చే అమ్మాయి జాతకంలో సర్వీస్ ఓరియంటెడ్, స్పిరిచువల్ బెంట్, తర్వాత ఆధ్యాత్మిక సాధన ఇలాంటి అమ్మాయిని తెచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ బెడ్ కంఫర్ట్స్ యోగాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దృష్టి అంతా స్వామివారి సేవ, సమాజ సేవ అవటం వల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్య గ్యాప్ రాదు. అందువల్ల ఈ యొక్క లస్ట్ కావచ్చు, లేకపోతే బెడ్ కంఫర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జాతకంలో కాంబినేషన్స్ కొన్ని కాంబినేషన్ చూపిస్తుంటాయండి. ఆ కాంబినేషన్ సాధ్యమైనంత అంటే 1 or 2% దైవ నిర్ణయం ఉంటుందండి, వాటికి కనిపించలేం. 99% మనం చెక్ చేసుకోవడానికి అవకాశం. దీనికి ఏం కావాలంటే మంచి నమ్మకం కావాలి, తర్వాత టైం డేట్ ఆఫ్ బర్త్ అని కరెక్ట్గా ఉండేది చెక్ చేసుకోవాలి. అంతేగాని ఫోన్ చేసేసి చెప్పాను కాకుండా. అందువల్ల ఈ పాపలాగా చాలామంది అబ్బాయికి కూడా ఇబ్బందులు ఉంటాయండి. కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు, అమెరికా తీసుకువెళ్తారు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ లవర్ ఉంటారు అమ్మాయికి, అక్కడికి వెళ్ళిపోతుంది, తల్లిదండ్రులకి చిక్కదు, వీళ్ళకి చిక్కదు, ఈ అబ్బాయి అక్కడ ఇరుక్కుంటాడు, పెళ్లి కాదు. అలాంటి కేసెస్ బోల్డ్ ఉన్నాయండి. మగపిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు అబ్బాయి కదా పెళ్లి చేసి పంపిస్తారు, ఆ అమ్మాయికి ఆల్రెడీ లవ్ అఫేర్ ఉంటుంది, వాడు అమెరికాలో ఉంటాడు. ఈ కేసులు చాలా ఉంటాయండి, నేను చాలా చూస్తుంటాను. తల్లిదండ్రులు ఇక్కడ అబ్బాయి అయితే నరకం చూస్తుంటాడు, 10 ఏళ్ళ నుంచి పెళ్లి కాని వాళ్ళు కోర్టు కేసు, అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇలా కేసులు చాలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ప్రాబబిలిటీ ఎక్కువైపోయింది. ఎందువల్ల టైం స్పేస్ డైరెక్షన్ అంటే దేశ దిక్కాలమాన ప్రకారం మనం బయటికి వెళ్ళి చదివిస్తున్నాం, వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఫ్రెండ్స్ కలుస్తారు, ఒకే చోట కలిసి ఉండటం వల్ల రకరకాలుగా అనుమానాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా జాగ్రత్త తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సింది అమ్మాయి అబ్బాయి. కాబట్టి వాళ్ళిద్దరికీ వివరణగా చెప్పి జ్యోతిష్యంలో ఉన్నటువంటి సాధన చేసుకోవడం వల్ల 90% వరకు అండి నెగిటివిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. 10% ఎవరు దేవుడు కాదు కదా, దైవ నిర్ణయం ఏదైతే ఉందో అది జరుగుతుంది. కాబట్టి అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్ళడం వల్ల జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. జై గురుదేవ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.